నూతన కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ అతిథి గృహం నుండి స్థానిక కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎంఎం శ్రీను, భీమరాజు, నర్సింగ్, దాసికుదర, రామదాసు, విజయ్, ఎస్ పార్వతి, కె శాంతమ్మ, జయసుధ, సత్యవతి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈశ్వరమ్మ. నేను మినీ అంగన్వాడీ టీచర్గా నిధులు నిర్వహిస్తున్నానండి. గత సంవత్సరము 42 రోజులు మేము సమ్మె చేసాము. కానీ మినీల కోసం మేము చేయమని చేసాం సార్. ఇప్పటికి వచ్చి మాకు మినీలను మేము చేయలేదు. జీవో ఇదిగో ఇస్తున్నాము, అదిగో జీవో ఇస్తున్నాం అని అన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు జీవో ఇవ్వలేదు. మాకు త్వరలో జీవో ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే సమాన పనికి సమాన వేతనం అంటున్నారు సార్. కానీ మాకు వేతనం అన్నది చాలా తక్కువ. ఇచ్చే 7,000తోని 11,500తోని మా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాము, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము, హెల్త్ని కూడా చూడలేకపోతున్నాము. అలాగే ఇప్పుడు అన్నిటికీ అగ్గిపెట్టెతో సహా ధరలనక ఆకాశాన్ని తాగేస్తున్నాయి. కానీ మా వేతనాలు అనక కిందనే దింపేస్తున్నారు. కానీ ఇంకా మాకు వేతనం అనేది పెంచట్లేదు సార్. అలాగే మేము ఇప్పుడు చెప్పాలంటే సార్, ఇప్పుడు వర్షాకాలము గ్యాస్ తెచ్చుకోవాలంటే ఒకప్పట్లో 1000 రూపాయలకి తెచ్చేవాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రూట్లు బాగాలేదమ్మా అనేసి 1500 ఇస్తే కానీ గ్యాస్ అనేది మాకు ఇంటి వరకు ఆటో డ్రైవర్లు కూడా తెచ్చివ్వట్లేదు సార్. అలాగే మాకు ఈ ధరల్ని బట్టి, గ్యాస్ని బట్టి అన్నీ గుర్తించి మాకు వేతనాలు పెంచాలని ఈ తరపున ప్రభుత్వానికి మా అంగన్వాడీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు కొర్ర శంకర్రావు, సిఐటి మండల కార్యదర్శి ముంచంగిపుట్టు. ఈరోజు దేశవ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన జరిగింది. అదేవిధంగా ర్యాలీతో పాటు అన్ని కార్మిక వర్గం కలిసి ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసుకొని కార్మికుల యొక్క హక్కులు చట్టాలపై గుర్తు చేసి లేబర్ కోడ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్ని వ్యతిరేకంగా అందరూ ఇక్కడ చర్చ జరిగింది. కార్మికుల మీద భారం మోపిన లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలి, కార్మికులకి అనుకూలంగా చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. కార్మికులకి రకరకాల యాప్లు తీసుకొచ్చి ఒత్తిడి చేస్తున్నారు. అటువంటి యాప్లు వెంటనే రద్దు చేసి కార్మికులకి అనుకూలమైన యాప్లు అమలు చేయాలని చెప్పేసి, అలాగే అన్ని ఆన్లైన్ ద్వారా కార్మికులకి చాలా ఒత్తిడి చేస్తున్నారు, ఇబ్బంది గురి అవుతున్నారు. ఆన్లైన్ ఏజెన్సీ అనే కాదు, మనకి ఇంటర్నల్గా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఇటువంటి ఆన్లైన్ వ్యవస్థ అనేది మార్పు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు కొర్ర. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు మండల కేంద్రంలో అనేక కార్మిక సంఘాల ఒక ఆధ్వర్యంలో ఈరోజు మంచి పెద్ద ర్యాలీ చేసి అలాగే ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకంటే భారతదేశం మొత్తంగా కూడా ఈరోజు అఖిల భారత కార్మిక సంఘం ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పిలుపు ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే లేబర్ కోడ్స్ ఏదైతే ఉందో ఆ లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి, స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో స్కీమ్ వర్కర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకారంగా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పనికి మాలినటువంటి యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అలాగే అదే కాకుండా ఈరోజు రకరకాల ఒక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో పెద్ద ర్యాలీ జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఏదైతే ఈ కార్మిక సంఘాలు ఉన్నాయో ఈ నల్ల చట్టాలు ఉన్నాయో నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలి. ఈ కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో అలాగే స్కీమ్ వర్కర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఒక సంక్షేమం కోసం పరిచయం చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేశాం. కాబట్టి ఈ డిమాండ్కి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో జరగబోయే ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.